అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని నారదాగమనం అనే 29వ అధ్యాయము. అప్పుడు ముని ఇలా చెబుతున్నాడు: ఓ రాజా, ఒకానొక రోజున అలా ప్రయోపవేశం చెయ్యబోతున్న ఆ రుక్మాంద మహారాజు దూరం నుండి వస్తున్న త్రిలోక సంచారి అయిన నారద మహర్షిని చూశాడు. రుక్మాంగదుడు నారదునికి తన శాప వృత్తాంతాన్నంతటినీ చెప్పుకొనటం, ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి, ఓ మునీంద్ర, ఒక క్షణకాలం విశ్రమించండి అంటూ ప్రార్థించాడు. ఆకాశ మార్గంలో పయనిస్తున్న నారద మహర్షి ఆ ప్రార్థన విని కిందకు దిగినాడు. యథావిధిగా నారదుని పూజించి గౌరవ భావంతో ఇలా ప్రశ్నించాడు: ఓ మహర్షి, నేను భీమపుత్రుడైన రుక్మాంగదుడను. వేటకై అరణ్యానికి వచ్చి దప్పిగొన్నాను. సమీపంలోనే ఉన్న వాచక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహం తీర్చుకుందునని మంచి తీర్థమును అర్థించాను. ఆ మునిపత్ని కామపీడితురాలై తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. ఇంద్రియ నిగ్రహం కలవాడవటం చేత దైవానుగ్రహం వల్ల ఆమె కోరికను నిరాకరించాను. ఆమె దుఃఖిస్తూ నిష్ఠూర మనస్సుతో నన్ను ఇలా శపించింది: ఓ మూర్ఖుడా, కామించిన నన్ను నిరాకరించావు గనుక నీవు కుష్ఠరోగంతో పీడితువవుదుగాక అని నన్ను శపించింది. ఆ దుష్ట వాక్యాన్ని విని నేను ముని ఆశ్రమము విడిచి రాజ్యానికి వెడుతుండగా మార్గమధ్యంలో నా దేహము శ్వేతకుష్ఠుకు లోనైంది. ఓ మహర్షి, దీని నివృత్తికి తగిన పరిహారము చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. నా రాకకై ఎదురు చూచే నా తండ్రి ఈ పాటికి నా వియోగం వల్ల ఎనలేని దుఃఖ సముద్రంలో మునిగి ఉంటాడు. దైన్యంగా ప్రార్థించిన రుక్మాంగదుడి జాలిపూరితమైన మాటలకు కరుణార్ధ హృదయుడైన నారద మహర్షి హృదయం ద్రవించింది. సర్వజ్ఞుడైనట్టి నారద మహర్షి అతని శ్వేతకుష్ఠు వ్యాధి నివారణకై ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పాడు. నారదుడు రుక్మాంగదునికి వ్యాధి నివారణోపాయం చెప్పుట: ఓ రుక్మాంగద, ఎప్పటిలాగే త్రిలోక సంచారం చేస్తూ నేను వస్తుండగా మార్గమధ్యంలో ఓ గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను. విదర్భ దేశంలో కదంబమనే నగరం ఉన్నది. అక్కడ గల ఒక ప్రాసాదంలో ఒక గొప్ప వైనాయక మూర్తిని చూశాను. భక్తుల సకలాభిష్టాలను నెరవేర్చి ఆ మూర్తికి చింతామణి వినాయకుడని పేరు. ఆ ఆలయానికి ఎదురుగా గణేశ కుండం అనే కొలను కూడా ఉన్నది. ఒకానొక శూద్రుడు వృద్ధాప్యం చేత కృశించిన దేహంతో అక్కడికి తీర్థయాత్రలకని వచ్చి ఆ కుండంలో స్నానం చేయగానే దివ్య దేహాన్ని పొందాడు. ఆ తరువాత అతనికై వైనాయక లోకాన్నించి వినాయకుని దూతలు ఒక విమానము తీసుకురాగా అందులో ఎక్కి అతడు దుఃఖ శోకరహితమైన పునరావృతి రహితమైన గణేశ స్థానాన్ని చేరుకున్నాడు. ఓ రుక్మాంగద, ఇదంతా నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. కనుక నీవు కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని అక్కడ గల ఆ గణేశ కుండంలో స్నానమాచరించి కోరిన కోరికలన్నీ తీర్చే భక్తవరప్రదుడైన ఆ చింతామణి గణేశుని భక్తితో అర్చించి ద్విజోత్తములకు విరివిగా దాన ధర్మములు చెయ్యి. నీవు తప్పక ఆరోగ్యవంతుడవవుతావు. సర్పం తన కుబుసాన్ని వీడినట్లు నీవు కూడా ఈ రోగంతో కలుషితమైన దేహాన్ని వీడి పరిశుద్ధమైన దేహాన్ని పొందగలవు అంటూ చతుర్ముఖుడు వ్యాస మహర్షికి రుగ్మాందునికి నారదుడు చెప్పిన బాధ నివారణోపాయాన్ని వివరించి ఇలా కొనసాగించాడు. ఇలా నారదుని నోటి నుండి వచ్చిన అమృత వచనాలను విన్న రుగ్మాంగదుని అంతరంగం తొలకరి జల్లులకు పుడమిలా ఆనందంతో పులకరించింది. వెళ్ళిపోబోతున్న ఆ మహర్షికి నమస్కరించి శ్రద్ధాలువై తిరిగి రుగ్మాంగదుడు ఇలా ప్రశ్నించాడు: ఓ నారద మునీంద్ర, ఆ చింతామణి గణపతి క్షేత్రంలో ఎవరెవరు ఇంతకు పూర్వం గణేశు అనుగ్రహాన్ని పొందారు? అక్కడి మూర్తిని స్థాపించినది ఎవరు? పరోపకారులైన మీ బోంట్లే మా వంటి దీనుల దుఃఖాన్ని నివారించగల సమర్థులు. అందుకనే మీరు 3 లోకాల్లోనూ అవిశ్రాంతంగా సంచరిస్తుంటారు. మేఘాలకు వర్షించడం, శేషుడు భూభారాన్ని వహించటము, సూర్యుడు ప్రకాశించటము ఇవన్నీ లోకోపకారానికే కదా. సర్వజ్ఞుడవు దయాంతరంగుడవైన ఓ మునీంద్ర, కనుక నీవు దయతో నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. ఆ మాటలకు నారద మహర్షి ప్రసన్నంగా ఇలా బదులిచ్చాడు: ఓ రుక్మాంగద,
నీ ప్రశ్న ఎంతో సమంజసంగా ఉన్నది. మృదు మధురములైన నీ శ్రద్ధాపూరిత వచనాలకు నాకు ఎంతో తృప్తి కలిగింది. తప్పక నీవడిగిన యావద్ వృత్తాంతాన్ని చెబుతాను, విను. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని నారదాగమనం అనే 29వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.